జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సరే, నువ్వు చెప్పిందే నిజమైతే డప్పులు నువ్వు వాయించు, హంటర్తో నేను వాయిస్తా. పదండి. పదమ్మా. ఏంటండి ఇది? ఏమో మనసా, నాకు అదే అర్థం కావట్లేదు. చూడు. చూడు. ఏమే, ఈ గెటప్ వేసుకుంటే ఏదో తెలియని ఫీలింగే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా, దేశానికే ప్రధానమంత్రి అయినట్టుగా చాలా గొప్పగా ఉంటుంది. అవునయ్యో, ఆ, ఎన్ని బట్టలు కట్టినా ఎన్ని వేషాలేసినా ఈ బట్టల్లో ఉన్న ఆనందం, ఈ వేషాల్లో ఉన్న ఆనందం ఆ వేషాల్లో ఎందుకు వచ్చింది? మన ఇద్దరి గెటప్ ఏమో గాని నా కూతురు మాత్రం ఇట్లా జుట్టు విరబోసుకొని అట్ట కాళ్ళ గజ్జలు కట్టుకొని కళ్ళు కళ్ళు మన వాయిస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. అంత బాగున్నా నాన్న? అవునే, హా? అవునే. మీ నాన్నేమో ఒక సీమ పందిలాగా, నువ్వేమో ఒక ఊర పందిలాగా, మీ అమ్మేమో ఓ అడవి పందిలాగా, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా పందుల ఫ్యామిలీ లాగా ఉన్నారే. కాంతమ్మ గారు, కాంతమ్మ గారేంట్రా, మిడిగుడ్లు ఎదవా. నీ మొహానికి మళ్ళీ నువ్వో విఐపివి, కోటీశ్వరుడివి. ఆ, ఆ, ఈ దిక్కుమాలిన మొహాన్ని నా తమ్ముడు ప్రేమించడం, ఈ ఇంటికి కోడలిగా తీసుకురావడం, నేనేమో మీరు చెప్పిన మాట విని చెక్కభజన చేయడం. చీచిచిచిచి, మీలాంటి ఎదవల్ని నా కొంపలోకి రానిచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కాంతమ్మ గారండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారండి. చా, నిజమా? ఆ, మరి మీ ముగ్గురు ఈ వేషాల్లో ఎందుకు దిగారమ్మా? ఆ, అంటే అది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు ఉన్నాయి కాంతమ్మ గారు. కొడతారేంటండి? ఎరా, నువ్వేవన్నా ఎల్కేజీ స్టూడెంట్ వంట్రా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండడానికి? దున్నపోతు మొహమోడా. కాంతమ్మ గారు, మా నాన్న చెప్పేది నిజమేనండి. ఊరికే లుక్ టెస్ట్ కోసం ఈ వేషం వేసామండి. ఏవే, ఒకసారిట్రా. ఎలా? దేశంలో 100 రకాల వేషాలుంటే అన్ని వేషాలు వదిలిపెట్టి ఈ వేషమే ఎందుకేశారే? అది అంటే అమ్మా, ఈ వేషంలో గుడికొస్తామని మా కులదేవతకు మొక్కుకున్నామమ్మా. ఓహో, పీరాజు, ఒక్కసారి పక్కకు జరుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.